యువ ఇంజనీర్లను ప్రోత్సహిస్తూ ఇంజనీరింగ్ విద్యకు మరింత బలం చేకూర్చేలా బాజాసాయి ఇండియా, శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ముందడుగు వేశాయి. బాజాసాయి ఇండియా 2026 భౌతిక రౌండ్ నిర్వహణ కోసం 2 సంస్థలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ పోటీని నర్సాపూర్లో ఉన్న బీవీ రాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1 వరకు నిర్వహిస్తారు. ఈ పోటీల్లో ఏటీవీల రూపకల్పన, తయారీ నైపుణ్యాలు ప్రదర్శిస్తారు. హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ పరిశ్రమలతో అనుసంధానమే తమ విద్యా తత్వమని శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ ఎంఓయు బిట్వీన్ బాహా ఇండియాకి బీవీఆర్ఐటీకి చేయడం వల్ల ఈ స్టూడెంట్స్ పార్టిసిపేషన్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. స్టూడెంట్స్ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళ మిగతా టీమ్స్తో నెట్వర్కింగ్, అలాగే కొన్ని కంపెనీస్ వచ్చి రిక్రూట్ కూడా చేసుకుంటారండి. అలాగే ఏంటంటే ఓన్లీ పార్టిసిపేషన్ అనే కాకుండా మిగతా యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ అవుతారు స్టూడెంట్స్. ఈ బెనిఫిట్స్ అన్నీ ఎంఓయూ చేయటం వల్ల ఉంటాయి. అలాగే మన బీవీఆర్ఐటీలో ఈ ఈవెంట్ కండక్ట్ చేయడం వల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మన తెలంగాణ స్టేట్లో లాస్ట్ 3 years నుంచి కూడా మన దగ్గరే కండక్ట్ చేస్తామని చెప్పి. సో దీనివల్ల ఏంటంటే మన ఈ కోర్ బ్రాంచెస్ అన్నీ కూడా మన ఆన్ పార్ విత్ మిగతా మన ఈ ట్రెడిషనల్ బ్రాంచెస్ కాకుండా కోర్ బ్రాంచెస్ కూడా రేపు పొద్దున్న ఫ్యూచర్లో కూడా మంచి కంపెనీస్ రావడం జరుగుతుంది. బ్రాంచెస్ మెకానికల్ ఉందండి, మెకానికల్లో ట్రిపుల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే ఇందులో మల్టీ డిసిప్లినరీ అన్ని బ్రాంచెస్ పార్టిసిపేట్ చేస్తారు. ఇయర్ వైజ్ వచ్చేటప్పటికి ఈసారి వచ్చేటప్పుడు 51 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయండి. ఈచ్ టీమ్కి వచ్చేటప్పటికి అరౌండ్ 30 మెంబర్స్ ఉంటారు. అంటే ఒక 1500 మంది ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తారు అక్రాస్ ఇండియా. అంటే మన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న టీమ్స్ వస్తాయి. అంటే ఈవెన్ ఐఐటీస్, ఎన్ఐటీస్ వాళ్ళందరూ కూడా వస్తారు. సో ఇందులో వచ్చేటప్పటికి ఒక అరౌండ్ ఒక 300-400 వరకు ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారు కోర్ కంపెనీస్లో. క్యాంపస్ సెంటర్స్ మామూలుగా ఉంటాయండి. మామూలు రెగ్యులర్గా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కాకుండా ఈ ఈవెంట్ ద్వారా జరిగే ఈ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అండి. ఇప్పుడు మామూలుగా నార్మల్గా ఇంటర్వ్యూ, ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపస్ నార్మల్ ఇంటర్వ్యూస్ అంటే ఓన్లీ మన క్యాంపస్ సంబంధించిన పిల్లల వరకే ఉంటుంది. ఈ వచ్చేటప్పుడు ఈవెంట్కి వచ్చిన మొత్తం పిల్లలందరికీ ఒక బ్యాట్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి, బాహా యాప్టిట్యూడ్ టెస్ట్ అని. అందులో మెరిట్ని బట్టి చాలా కంపెనీస్, అంటే ఒకటేసారి చాలా క్లస్టర్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి. ఒక 20-30 కంపెనీస్ వచ్చి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అదే ఇప్పుడు మనం ఓన్లీ మన క్యాంపస్కి అనుకోండి, ఓన్లీ ఒక కంపెనీ వచ్చి రిక్రూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వేరే కంపెనీ వస్తుంది. ఈ ఎవరైతే కంపెనీస్ ఇక్కడ స్పాన్సర్షిప్ చేస్తారో ఈవెంట్కి అందరికీ రిక్రూట్మెంట్ చేయడానికి ఛాన్స్ దొరికింది. ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల 10 months ఏదైతే టైం స్టూడెంట్స్ స్పెండ్ చేస్తారో వాళ్ళు ఇండస్ట్రీకి రెడీ ఉంటారు. ఇండస్ట్రీకి కావాల్సిన టెక్నాలజీ మీద పనిచేసి ఉంటారు. ఇండస్ట్రీకి కావాల్సిన నాలెడ్జ్, వాళ్ళ స్కిల్స్ నేర్చుకొని ఉంటారు. సో కంపెనీకి అలా రెడీగా ఉన్న క్యాండిడేట్స్ అన్న మీద వాళ్ళకి చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఆ అడ్వాంటేజ్ మీద ఈ స్పాన్సర్స్ అందరూ ఆ ఈవెంట్కి వచ్చిన వాళ్ళ మీద ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. 29% లాస్ట్ ఇయర్ గర్ల్స్ సెలెక్షన్. ఇప్పుడు అన్ని కంపెనీస్ కూడా డైవర్సిటీ మీద పనిచేస్తున్నాయి. ఇప్పుడు కొన్ని కంపెనీస్ స్పెసిఫిక్లీ ఉమెన్ క్యాండిడేట్స్ని రిక్రూట్మెంట్ కావాలి అని కూడా వస్తారు. లైక్ మై ఓన్ కంపెనీ డైవర్సిటీ మీద వీ బిన్ రిక్రూటింగ్ ఓన్లీ ఉమెన్ ఎంప్లాయీస్. అలా అయితే నేను పాస్ట్ 2 years నుంచి బాహాలో పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను చాలా థ్యాంక్ యూ చెప్పాలి యాక్చువల్గా మా కాలేజ్కి, ఇంకా మా మేనేజ్మెంట్కి మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. అయితే బేసికల్గా మేము ఫస్ట్ మా టీమ్ని ఒక 4 మాడ్యూల్స్కి డివైడ్ చేసుకొని వాళ్ళకి వర్క్ అసైన్ చేసుకొని మేము అక్కడి నుంచి మేము మా వెహికల్ తయారు చేస్తాం అన్నమాట. చేసి చాలా టెస్టింగ్ చేసినాక ఈవెంట్కి వెళ్ళి ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి ఇనీషియల్గా మాకు కొన్ని ప్రైజెస్ కూడా వచ్చాయి లాస్ట్ ఇయర్, ఇంకా ఇయర్ కొన్ని. నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు. చాలా నేర్చుకుంటున్నాము. యాజ్ అ మెకానికల్ ఇంజనీర్ మాకు మోస్ట్ ఆపర్చునిటీస్ ఇందులోనే వస్తాయి. మాకు చాలా నేర్చుకోవడానికి ఎన్హాన్స్ ఎక్స్పీరియన్స్ కానీ ఏమన్నా కూడా మేము ఇది చేయడం వల్ల మాకు చాలా వచ్చింది. మాది ఒక 30 మంది ఉంటాం టీంలోని. 30 మంది డివైడ్ చేసుకుంటాం. ఒక్కొక్కటి చేస్తారు. కొంతమంది రోల్ కెచ్ చేస్తారు, కొంతమంది సస్పెన్షన్ చేస్తారు. అదొక స్టేజ్. మళ్ళీ ఇంకొక స్టేజ్లోని మాకు కాంపిటీషన్స్ ఉన్నాయి. సేల్స్ కాంపిటీషన్, డిజైన్ ప్రెజెంటేషన్, సిఐ ప్రెజెంటేషన్ అండ్ ఎక్సెట్రా. అలాంటిలో కూడా మేము పార్టిసిపేట్ చేస్తాం. వెహికల్ తయారు చేయడానికి అరౌండ్ 10 లక్షల దాకా అవుతుంది మొత్తం R&D అంతా కలుపుకొని.
అంటే డిజైన్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం అంతా కలుపుకుంటే ఒక 6 to 8 months మధ్యలో అవుతుంది. ఈ వెహికల్ ఇప్పుడు మీరు చూసిన వెహికల్ ఏమో ఎలక్ట్రిక్ వెహికల్. మేము ఇప్పుడు మెకానికల్ వెహికల్ కూడా చేస్తున్నాం. అందులో ఏంటంటే ఇంజిన్ నుంచి పవర్ వస్తుంది. ఇప్పుడు దీనికి మోటార్ ఇంకా బ్యాటరీ